11వ తేదీ సాయంత్రానికల్లా ప్రచారానికి తెరపడనుంది. హోరాహోరీగా తలపడనున్న పార్టీలు, ప్రారంభమైన ఇంటింటి ప్రచారాలు, హల్చల్ చేస్తున్న సోషల్ మీడియా అబద్ధాలు జోడించి అవాస్తవాల ప్రచారం ఇక ముగియనుంది. తెలంగాణతో పాటు మరో 14 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాలకు 4వ విడతలో భాగంగా ఈ నెల 13న ఎన్నికలు జరగనున్నాయి. వీటన్నిటిలో తెలుగు రాష్ట్రాలు ఎంతో సున్నితమైనవిగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఎన్నికల నిర్వహణకు ముందు 48 గంటలు ఎంతో కీలకమైనవని, 24 గంటలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలంటూ పేర్కొంది. హింసకు ఏమాత్రం అవకాశం లేకుండా శాంతి భద్రతలను పరిరక్షించాలని సిఈసి తెలిపింది. ప్రత్యేకించి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే నగదు, ఇతర ఉచిత పంపిణీలపై గట్టి నిఘా పెట్టాలన్నారు. ప్రత్యేకించి సాధారణ పోలీస్ వ్యయ పరిశీలకులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూడాలన్నారు అధికారులు. ప్రస్తుతం ఎండలు, వడగాల్పులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఓటర్లు ఏమాత్రం ఎండబారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, క్యూ లైన్లు అన్ని షామియానాలతో కవర్ అయ్యేలా చూడాలని, ఓటర్లు కూర్చునేందుకు హరైలో బెంచీలను ఏర్పాటు చేయాలని, ప్రత్యేకించి తాగునీరు, ఓఆర్ఎస్, ప్రథమ చికిత్స సేవలను అందుబాటులో ఉంచాలని సిఈసి ఆదేశించింది. ఓటు వేయడం సామాజిక బాధ్యత అనే విషయాన్ని ఎస్ఎంఎస్ సోషల్ వికీపీడియా ద్వారా తెలియజేస్తూ ఓటర్లను చైతన్యపరుస్తూ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా 48 గంటల పాటు మద్యం అమ్మకాలను కూడా సిఈసి నిషేధించింది. శనివారం సాయంత్రం నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు మద్యపానం అమ్మకాలను నిలిపివేసింది. ఎన్నికలకు 48 గంటల నుంచే అధికారులంతా అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.